అందరికీ నమస్కారం. పెళ్లైన ప్రతి స్త్రీ చేస్తున్న పొరపాట్లు తప్పులు ఇవేనండి. ఉదయాన్నే లేచి అద్దంలో ముఖం చూసుకుంటున్నారా? మీ ఇంట్లో అశాంతి, మనశ్శాంతి లేకపోవడం, మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు, చికాకులు, ఆర్థిక ఇబ్బందులు, కష్టపడి సంపాదించిన డబ్బు నీళ్లలా ఖర్చయిపోవడం, ఇలాంటి సమస్యలు అన్నింటికీ కారణం ఏంటో తెలుసా? స్త్రీలు చేస్తున్న పొరపాట్లు. ఇలాంటి పొరపాట్లు చేయడం వల్లే లక్ష్మీ నివాసం ఉండట్లేదు. మన ఇంటిలో లక్ష్మీదేవి నివాసం ఉండాలంటే పెళ్లైన ఆడవాళ్లందరూ తప్పక పాటించాల్సిన కొన్ని పరిహారాలు ఉన్నాయి. అవన్నీ ఏంటో ఇప్పుడు చూద్దాం. అందుకంటే ముందుగా ప్రతి ఒక్కరూ పూర్తిగా వీడియోని స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పాయింట్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మహిళలు ఇప్పుడు నేను చెప్పేవన్నీ పాటిస్తే ఆ ఇల్లు లక్ష్మీ నివాసమే. ఇల్లును చూసి ఇల్లాల్ని చూడాలి అన్నారు మన పెద్దలు. ఈ సామెత ఊరికే అనలేదండోయ్. ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను ఓ క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. పూర్వకాలంలో జనాలు కొన్ని నియమాలు పాటించేవారు. వాటి వల్ల ఆరోగ్యంగా ఉండేవాళ్లు. వారు అనుసరించిన పద్ధతులు కొన్ని ఇప్పుడు మనం పాటిస్తున్నాం. ఒక ఇల్లు బావుండాలన్నా, ఆ ఇంట్లో వారు ఎదుగుదలకైనా ఆ ఇంట్లో ఉండే ఇల్లాలు తీరు మూల కారణమని చెప్పొచ్చు. మహిళలు ఎప్పటికీ చేయకూడని పనులేంటో ఇప్పుడు చూద్దాం. ఉదయం నిద్ర లేవగానే మన భారాన్ని మోస్తున్న భూదేవికి నమస్కారం చేయాలి. మన ఇంటి ఆవరణలో ఉండే తులసి మొక్కను లేదా గోమాతను మొదటిగా చూడటం చాలా మంచిది. ఉదయం నిద్ర లేచేటప్పుడు కుడివైపుకు లేవాలని, మీ అరచేతులను చూసుకోవడం వలన మీకు అంతా శుభమే కలుగుతుందని అంటారు. ఏ వస్తువు చూడాలి, ఎవరిని చూస్తే మంచిది అనుకున్నవారు ఇంట్లో పసిపిల్లలు ఉంటే వారి ముఖం చూడాలి. పసిపిల్లలు హృదయాలు కల్మషం లేనివి, స్వార్థం లేనివి. సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి. బారెడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి వెంటాడుతుంది. కుటుంబానికి వండి పెట్టడం దేవుడికి వంట చేసినట్లే కాబట్టి వంటింట్లోకి ప్రవేశించే ముందు స్నానం చేసి తర్వాత వంట ప్రారంభించాలి. ఇంట్లో తలపెట్టిన మంచి పనులను ఏమైనా సరే శుక్లపక్షములోనే చేయాలి. అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయాలి. బహుళ పక్షంలో చేయకూడదని చెప్తారు. ఆడవారు ఎప్పుడు దిండ్లుపై కూర్చోకూడదు. ఆడవారనే కాదు, ఇంట్లో ఎవరూ కూడా అలా దిండు మీద కూర్చోకూడదు. ఇంట్లోని మగవారు మంగళవారం నాడు క్షవరము చేసుకోవడం, గడ్డము గీసుకోవడం వంటి పనులు చేయకూడదు. ఇలా చేస్తే దరిద్రం. కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇల్లాలిదే. చాలా మంది రాత్రి సమయమున గాజులు, కమ్మలు తీస్తుంటారు. అలా తీయడం కూడా దరిద్రం. ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకరించి వచ్చే వారికి ఎదురెళ్లి ఆహ్వానించకూడదు. అలా చేస్తే ఎదురెళ్లి అశుభాలను ఆహ్వానించినట్లే అవుతుంది. అలాగే పలకరించి వెళ్లేవారు పోయేటప్పుడు వెళ్లి వస్తానని చెప్పకూడదు. కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి. ఎందుకంటే పసుపు క్రిమినాశిని. స్త్రీలు ఎప్పుడూ కూడా ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు. నలుపు రంగు వస్తువులు, బట్టలు ధరించకూడదు. ఉప్పు, మిరపకాయలు, చింతపండు, ధాన్యాలు వంటి వాటిని ఎవరికి ఇచ్చినా చేతికి ఇవ్వకూడదు. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. అలాగే ప్రతిరోజు భోజనానికి ముందు కాకికి అన్నము పెట్టాలి. ఇలా చేయటం పితృదేవతలకు సంతృప్తిని ఇస్తుంది. అలాగే కాకికి భోజనానికి ముందు, కుక్కకు భోజనం తర్వాత పెట్టాలి. అలాగే కొబ్బరి చిప్ప ఎవరైనా తాంబూలంగా ఇచ్చేవాళ్ళు 3 కళ్ళుండే భాగము ఉంచుకుని మిగతా భాగము ఇతరులకి ఇవ్వాలి. స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకుని ఉండకూడదు. ఇది జ్యేష్ఠాదేవి స్వరూపము. ఇది ఇంటిలో మంగళము జరుగుటకు విఘ్న కారణము అవుతుంది. అలాగే శుక్రవారం నాడు గాని, జీతము వచ్చిన వెంటనే గాని ముందుగా ఉప్పు కొనండి. ఇలా చేయటం వలన సంపదోన్నతి కలుగుతుందని చెప్తారు. ఆడవాళ్లు కాలిపై కాలు వేసుకుని కూర్చోవడం, కాళ్ళు ఆడిస్తూ కూర్చోవడం, ఒంటి కాలితో నిలవడం గాని ఎక్కువగా ఊగుతుండడం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఇవి దారిద్ర్య హేతువులే కాక శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశము కలదు. ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు
కుడి చేతితో మాత్రమే ఇవ్వాలి, ఎడమ చేతిని ఉపయోగించకూడదు. సుమంగళి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి ఆహారము తినకుండా నిద్రించకూడదు. స్త్రీలు బహిష్టు సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు. ఎప్పుడైనా పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పకూడదు, రేపు తీసుకుంటాను అని చెప్పాలి. ఇంట్లో శ్రాద్ధ దినాలు ఉంటే శ్రాద్ధము ముగిసే వరకు ముగ్గు వేయకూడదు, శ్రాద్ధానంతరం ముగ్గు వేయాలి. ఇంటి ఇల్లాలి నోటి నుండి ఎప్పుడూ కూడా పీడ, దరిద్రం, శని, పీనుగ, కష్టము అనే పదములు వినిపించకూడదు. ఇంటిలో దుమ్ము, ధూళి, సాలెగూళ్లు దారిద్ర్య హేతువులు. కాబట్టి ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే తమ నుదుటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి. ముఖం కడుక్కోకుండా, పళ్ళు తోముకోకుండా వంటగది, పూజ గదిలోకి వెళ్ళకూడదు. ఉదయం నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు. మహిళలు ఎప్పుడూ కోపం, చిరాకుతో ఉంటే ఇంట్లో సంతోషమే ఉండదు. అందుకే చీటికి మాటికి చిరాకు పడకుండా సహనంతో వ్యవహరించాలి. ఇలాంటి కొన్ని చిన్న చిన్న కిటుకులు పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారడమే కాదు, ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో మీ ఇల్లు ఆనందకరంగా వెలిగిపోతుంది. ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి, మంచి కామెంట్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.